ఒక త్రిభుజం ఉంది ఏబిసి. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏబిసి అనేది త్రిభుజము. ఏడి ఏమో మధ్యగత రేఖ, బిఈ ఏమో మధ్యగత రేఖ, సిఎఫ్ ఏమో మధ్యగత రేఖ. ఏడి బిఈ సిఎఫ్, ఏడి బిఈ సిఎఫ్ ఈ మూడు కూడా మధ్యగత రేఖలు, మీడియన్స్. ఈ మూడు కూడా మీడియన్స్. ఏడి వాల్యూ ఇచ్చాడు 14.5, బిఈ వాల్యూ ఇచ్చాడు √510, సిఎఫ్ వాల్యూ ఇచ్చాడు √514. వాడు ఏమడుగుతున్నాడు? ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసి. పెరిమీటర్ ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత వాల్యూ అడుగుతున్నాడు. కొంచెం లెవెల్ 3 క్వశ్చన్, చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు? 3 మధ్యగత రేఖ వాల్యూలు ఇచ్చాడు. ఏడి వాల్యూ, బిఈ వాల్యూ, సిఎఫ్ వాల్యూ. ఏడి బిఈ సిఎఫ్ ఈ 3 మధ్యగత రేఖ వాల్యూలు ఇచ్చాడు. ఈ 3 మధ్యగత రేఖ వాల్యూలు ఇచ్చాడు. మనకు మొత్తము త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోమన్నాడు. ఈ ప్రాబ్లంని దయచేసి మీరు ట్రెడిషనల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయకూడదు. ఎందుకు సార్ అనంటే, ట్రెడిషనల్ మెథడ్ ద్వారా చెయ్యాలి అనంటే చాలా టైం పడుతుంది. మనకు దీన్ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేద్దాం. దానికి ముందు నేను మీకు మెథడ్ 1 చెప్తాను. మెథడ్ 1 చెప్తాను. ఇక్కడ చూడండి సార్, ఈ 3 కూడా మధ్యగత రేఖలు. మధ్యగత రేఖలో మనకు ఇదేమొచ్చింది? సెంట్రాయిడ్, గురుత్వ కేంద్రం. ఇదెంత? గురుత్వ కేంద్రం. ఇక్కడ చూడండి సార్, ఏడి వాల్యూ మనకు తెలుసు. మనకు ఏం తెలుసు? ఏజీ ఈజ్ టు జీడి 2:1 అని తెలుసు. ఏజీ ఈజ్ టు జీడి ఈజ్ 2:1. జీడి వాల్యూ ఏమవుతుంది? 1/3 ఆఫ్ ఏడి అవుతుంది. 1/3 ఆఫ్ 14.5. నాకు జీడి వాల్యూ తెలుసు, జీడి వాల్యూ తెలుసు. బీజీ ఈజ్ టు జీఈ, బీజీ ఈజ్ టు జీఈ. బీజీ ఏమవుతుంది? 2/3 ఆఫ్ బిఈ. అంటే 2/3 ఆఫ్ బిఈ ఎంత? √510. జీడి వాల్యూ ఎంత? 1/3 ఆఫ్ 14.5. 1/3 ఆఫ్ 14.5. సిజీ ఈజ్ టు జిఎఫ్. అందరు ఉన్నారా సార్? సిజీ ఈజ్ టు జిఎఫ్. సిజీ ఈజ్ టు జిఎఫ్ ఎంత అవుతుంది? 2:1. ఇది ఎంత అవుతుంది? 2/3 ఆఫ్ √514. 2/3 ఆఫ్ √514. అంటే ఇక్కడ నేను ట్రయాంగిల్ బీజీసీ తీసుకుంటే, బీజీసీ ఇది జీడి మధ్యగత రేఖ. అపోలోనియస్ థీరం యూజ్ చేస్తే BG² ప్లస్ GC² ఈజ్ ఈక్వలెంట్ టు 2 ఇంటూ GD² ప్లస్ ఐదర్ BD ఆర్ DC. ఒక్కసారి అపోలోనియస్ యూజ్ చేస్తే నాకు BD వస్తుంది. ఒక్కసారి నాకు అపోలోనియస్ యూజ్ చేస్తే నాకు BD వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఈ 3 కూడా మధ్యగత రేఖలు. ఈ 3 మధ్యగత రేఖలు. ఈ 3 మధ్యగత రేఖల్లో ఏజీ ఈజ్ టు జీడి ఎంత? 2:1. అంటే జీడి ఏమవుతుంది? 1/3 ఆఫ్ 14.5. బీజీ ఈజ్ టు జీఈ 2/3 ఆఫ్ √510. సిజీ ఈజ్ టు జిఎఫ్ ఏమవుతుంది? 2/3 ఆఫ్ √514. బీజీసీ తీసుకుంటే అపోలోనియస్ థీరం ద్వారా మనం ఏది కనుక్కోవచ్చు? రైట్, భుజం వాల్యూ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? జీ నుంచి భుజాలు ఏంటి? BG² ప్లస్ GC² ఈజ్ ఈక్వలెంట్ టు 2 ఇంటూ ఈ మధ్యగత రేఖ వాల్యూ ఏంటి? GD². BD అయినా తీసుకోండి, DC అయినా తీసుకోండి. ఎందుకనంటే ఇది మధ్యగత రేఖ కాబట్టి ఈ 2 సమానంగా ఉంటాయి. ఈ 2 సమానంగా ఉంటాయి. ఈ 2 సమానంగా ఉంటాయి. ఇప్పుడు BD వచ్చింది. మనకి ఎన్ని సైడ్లు వచ్చినాయి? ఒకటే ఒక భుజం వచ్చింది. అందుకే నేను ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొద్దన్నాను మామూలు మెథడ్లో. అదే మనం ఇది తీసుకున్నాం అనుకోండి,
ఏజీ ఈజ్ టు జీసీ. ఈ త్రిభుజం తీసుకుంటే మనకు ఏఈ వస్తుంది, డబల్ చేస్తే ఏసీ వస్తుంది. సార్ ఎలా సార్ వస్తుందంటే ఏజీ అనేది 2/3 ఆఫ్ మీడియన్, ఇదేమవుతుంది 2/3 ఆఫ్ 14.5, ఇదేమవుతుంది 1/3 ఆఫ్ √510. ఉన్నారా సార్? ఏజీ స్క్వేర్ ప్లస్ జీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 2 ఇంటూ జీఈ స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ ఆర్ ఈసీ స్క్వేర్. ఏజీసీ త్రిభుజం తీసుకుంటే నాకు ఏఈ వాల్యూ వస్తుంది, ఏఈని డబల్ చేస్తే నాకు ఏసీ వాల్యూ వస్తుంది. మూడోది ఏది తీసుకోవాలి సార్? మూడోది మనము ఏజీబి ఇది తీసుకున్నాం అనుకోండి, మనకేమొస్తుంది చెప్పండి? ఏజీ స్క్వేర్ ప్లస్ బీజీ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 2 ఇంటూ జీఎఫ్ స్క్వేర్ ప్లస్ ఏఎఫ్ స్క్వేర్ ఆర్ ప్రతి భుజము కనుక్కోవడానికి ప్రతిసారి అపోలోనియస్ థీరం చెయ్యాలి. ఇదేమవుతుంది 1/3 ఆఫ్ √514, 1/3 ఆఫ్ √514. మెథడ్ 1 అందరికీ అర్థమైందా? మెథడ్ 1 అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. దయచేసి ఈ మెథడ్ని మనము రైట్ ఎగ్జామ్లో ఇస్తే యూజ్ చేయకూడదు. సార్ మరి ఏ మెథడ్ ఎలా ఉంటుంది? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 81, 87, 70, 58. 81, 87, 70, 58 ఈ 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్స్ని మనము టచ్ కూడా చేయకూడదు సార్. 3 ఈ 2/3, 1/3, 2/3, 1/3, 2/3, 1/3. ఏజీసీ ట్రయాంగిల్ నుంచి బీడీ వస్తుంది, బీడీని డబల్ చేస్తే నాకు బీసీ వస్తుంది. ఏజీసీ ట్రయాంగిల్ నుంచి నాకు ఏఈ వస్తుంది, ఏఈని డబల్ చేస్తే నాకు ఏసీ వస్తుంది. ఇంకోటి ఏజీబీలో చేస్తే నాకు ఏఎఫ్ వస్తుంది, దాన్ని డబల్ చేస్తే ఏబి వస్తుంది. ఆ మూడింటిని కూడితే నాకు చుట్టుకొలత వస్తుంది. కాబట్టి అందుకే నేను రైట్ గురుత్వ కేంద్రం చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాను. అదేంటి సార్? కాన్సెప్ట్ ఏంటి? పెరిమీటర్ ఎప్పుడూ కూడా 4/3 సమ్ ఆఫ్ ద మీడియన్స్ అండ్ సమ్ ఆఫ్ ద మీడియన్స్ మధ్యలో ఉంటుంది. 4/3 సమ్ ఆఫ్ ద మీడియన్స్, పెరిమీటర్ ఎప్పుడూ కూడా సమ్ ఆఫ్ ద మీడియన్స్ అండ్ 4/3 సమ్ ఆఫ్ ద మీడియన్స్ మధ్యలో ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మీకు తెలిస్తే మీరు ఇది ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ యూజ్ చేసుకోవచ్చు. చుట్టుకొలత అనేది రైట్ మధ్యగత రేఖల యొక్క మొత్తము 4/3 ఆఫ్ సమ్ ఆఫ్ ది మీడియన్స్. అది ఇలానే సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ చేస్తూ వస్తుంది. ఇదేమో గ్రేటర్ దాన్ 22, ఇదేమో గ్రేటర్ దాన్ 22. 22 స్క్వేర్ ఏమో 484. సో 510 అనేది 484కి ఎక్కువ. అంటే ఇది గ్రేటర్ దాన్ 22, ఇది గ్రేటర్ దాన్ 22. 44, 58.5. ఆన్సర్ ఏమో 58కి ఎక్కువ ఉండాలి. అంతే కదా సార్? 510 అనేది 22 స్క్వేర్ ఈజ్ 484. సో ఇదేమో 22 కంటే ఎక్కువ, ఇదేమో 22 కంటే ఎక్కువ. సో ఆన్సర్ ఏమో ఖచ్చితంగా 44 ప్లస్ 14.5, 44 ప్లస్ 14.5. ఆన్సర్ ఎప్పుడూ కూడా 58.5 కంటే ఎక్కువ ఉండాలి, 58.5 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఆప్షన్ పోయింది. నవ్వు ఇక్కడ చూస్తే గనక రైట్ ఇది 4/3 ఆఫ్ సమ్ ఆఫ్ ద మీడియన్స్. సమ్ ఆఫ్ ద మీడియన్స్ ఇక్కడ మీరు చూస్తే 510, 22 స్క్వేర్ ఈజ్ 484, 23 స్క్వేర్ ఈజ్ 500 రైట్ 29, 4/3. ఈ 510 మనం కనుక్కోవాలి. 510 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 484కి 26 ఎక్కువ, 510కి 529కి 19 తక్కువ. అంటే దాదాపు వాటి మధ్యలో ఉంటుంది. అంటే దీని వాల్యూ మనం అప్రాక్సిమేట్గా 22.5 వేసుకోవచ్చు. ఇది కూడా జస్ట్ ఎక్కువ కాబట్టి 22.6 వేసుకుంటున్నాను. అంటే ఇది ఎంత అయింది? ఇది 45, ఇది 59.5. 4/3 ఆఫ్ అప్రాక్సిమేట్ 60 వేస్తే 80 కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ ఎంత? 70. ఆన్సర్ ఎంత? 70.